రైస్ వాళ్ళ నమస్తే అండి. నేను మీ త్రీనాథ్ రెడ్డి. సో, ఈరోజు వచ్చేసి మీకు ఏదైతే లాస్ట్ వీడియో చూసారు కదా! 5,000కి పవర్ వీడర్ ఇస్తానని చెప్పా కదా! అది ఈఎంఐలో ఇస్తానని చెప్పాను కదా! సో, ఆ వీడియోకైతే మంచి రీచ్ వచ్చింది. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అంత మంచి రీచ్ వచ్చింది. బట్ ఏంటంటే 5,000కి డౌన్ పేమెంట్ విత్ పవర్ వీడర్ ఇవ్వడం అనేది నిజమే. కొంతమందికి మా ఏరియాలో ఉన్న వాళ్ళకి కూడా ఇచ్చాము. బట్ కొన్ని ఏరియాల నుంచి మాకు ఇబ్బందయింది. ఏంటంటే ఇప్పుడు వైజాగ్ డిస్ట్రిక్ట్ వరకైతే మాకు ఎలిజిబిలిటీ ఉంది. వైజాగ్‌లో డిస్ట్రిక్ట్‌లో ఎవరున్నా సరే వాళ్ళకి ఈఎంఐలో బజాజ్ ఫైనాన్స్‌లో ఇచ్చే ఎలిజిబిలిటీ మాకొచ్చింది. సో, అందరూ విజయనగరం తీసుకున్నా, లేకపోతే అనకాపల్లి తీసుకున్నా, పక్కన శ్రీకాకుళం తీసుకున్నా ఈటికి మాకు ఎలిజిబిలిటీ లేదు. అంటే మేము ఇవ్వలేము ఇక్కడి నుంచి డైరెక్ట్‌గా మేము ఇవ్వలేము. సో, అక్కడ మీకు ఏదైతే డిస్ట్రిక్ట్‌లో ఉందో అక్కడ బజాజ్ ఫైనాన్స్‌లో ఎవరైనా ఉంటే వాళ్ళు మీరు కాంటాక్ట్ అయినా, లేకపోతే వాళ్ళ నంబర్ మీకు తీసుకోవాలన్నా మీరు మాట్లాడడం తెలియకపోతే వాళ్ళ నంబర్ మాకిచ్చినా మేమైనా మాట్లాడేసి కన్విన్స్ చేసి మేము ఇస్తానమాట. సో, లేదు అంత అవసరం లేదనుకుంటే ప్రతి చోట మనకు ఒక డీలర్ ఉన్నారు. సో, విజయనగరం చూసుకుంటే విజయనగరంలో డీలర్స్ ఉన్నారు మనకి. అక్కడ కూడా ఈఎంఐ అవకాశం ఉంది. ఆ తర్వాత శ్రీకాకుళం చూసుకుంటే శ్రీకాకుళం కూడా మన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. సో, అక్కడ కూడా మనకి ఈఎంఐ అవకాశం ఉంది. అనకాపల్లి కూడా మన డిస్ట్రిబ్యూటర్ ఉన్నారు. అక్కడ కూడా ఈఎంఐ అవకాశం ఉంది. సో, మన్యం డిస్ట్రిక్ట్ ప్రతి ఒక్క చోట మనకి వాండా బోర్డుతో రిటైలర్స్ అలాగే బోర్డ్స్ ప్రతి చోట ఉన్నారు. ప్రతి చోట ఈఎంఐ అనేది మనం ఇవ్వగలమనమాట. వాండా పవర్ వీడర్స్ వరకు. సో, మిగతా కావాలంటే మిగతావి కూడా ఇచ్చేవాళ్ళున్నారు. ఈఎంఐ ప్రతి ఒక్క చోట ఇస్తారనమాట. మన దగ్గరే కావాలనుకుంటే అయితే మన డిస్ట్రిక్ట్‌లో అయినా ఉండాలి. లేకపోతే డబ్బులు పెట్టైనా తీసుకోవాలి. సో, మీకు ఒక విషయం చెప్పాలేంటంటే, ఇప్పుడు మన దగ్గర కొంటే 54,000కి ఈ పవర్ వీడర్ వస్తది. సో, బయట మీరు ఎక్కడ షాప్‌లో కొన్నా ఈ ప్రైస్ రాదు. సో, 65,000 ఇలా వస్తదనమాట. మన దగ్గర మాత్రం ఈ ప్రైస్ వస్తది. ఎందుకంటే మనం డైరెక్ట్ డీలర్ కాబట్టి. సో, మన దగ్గర వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువున్నాయి. అంటే ఇప్పుడు మనం 54,000కి ఈ పవర్ వీడర్ ఎవరు మన డౌన్ పేమెంట్ కట్టినా సరే మనం ఇచ్చేస్తాం డైరెక్ట్. మరి ఇంకా వాళ్ళకి ఎటువంటి విషయం అవసరం లేదు. దీంతో పాటు యాక్టివిటీ కూడా మనం చేస్తాం. ట్రైల్ ఎయడము ఇవన్నీ కూడా వచ్చేసి మనం చూపించి ఎలా చేయాలి కూడా అనేది మీకు చూపిస్తాననమాట. సో, దీంతో పాటు మీకేంటంటే వాండా పవర్ వీడర్‌లో 4 రకాల పవర్ వీడర్‌లున్నాయి. 4 రకాల పవర్ వీడర్‌లో 2 హెచ్‌పీ, 5 హెచ్‌పీ, 7 హెచ్‌పీ పవర్ వీడర్స్. ఈ 3 కూడా బెల్ డ్రైవ్ వస్తాయి. సో, దీంతో పాటు లేటెస్ట్‌గా వచ్చిన 6 హెచ్‌పీ పవర్ వీడర్ అనేది గేర్ బాక్స్‌లో వస్తది. ఈ పవర్ వీడర్ చాలా మంది అడుగుతున్నారు. హై స్పీడ్ కూడా ఎళ్తుంది. దాంతో పాటు మంచి మైలేజ్ కూడా వస్తుంది. కంప్లెయింట్లు చాలా తక్కువ వస్తున్నాయి. వస్తే చిన్న కంప్లెయింట్లు వస్తున్నాయి. గేర్ బాక్స్ వరకు వస్తుంది. అదేనా బెల్ ఇది రావడం అవుతుంది. హెవీగా వాడడం వల్ల అంటే ఇంజిన్ ఆయిల్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదు. గేర్ ఆయిల్ సరిగ్గా మెయింటెనెన్స్ చేయట్లేదు. దానివల్ల ఏటవుతుందంటే గేర్‌లో కొంచెం ఇబ్బందొచ్చేసి బెల్ అనేది కొంచెం కంప్లెయింట్ వస్తుంది. చాలా మంది రైతులు ఆ మిస్టేక్ చేస్తున్నారు. మేము చాలా మంది రైతులకు చెప్పాం. కానీ మిస్టేక్ చేస్తున్నారు. ఓకేనా? ఎనీవే ఏ మిస్టేక్ అయినా సరే మనకు 1 ఇయర్ వారంటీ ఉంది కదా! వారంటీలో ఫ్రీగా చేసేస్తామనమాట. దీంతో పాటు ఇప్పుడొచ్చేసి ఈ పవర్ వీడర్ వచ్చేసి ఈ మోడల్ వచ్చేసి ఎస్‌సిఎస్ 1006 మోడల్ ఇది. ఇదొచ్చేసి వాండా కంపెనీ వారి జీఎక్స్ 200 4 స్ట్రోక్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తదనమాట. ఇది ప్రతి వీడియోలో నేను చెప్పేదే అయినా సరే చాలా మందికి అర్థం కావట్లేదు. అందరూ దీన్ని 7 హెచ్‌పీ అనుకుంటున్నారు. ఇది 7 హెచ్‌పీ కాదండి. 6 హెచ్‌పీ. 6.00 హెచ్‌పీ అనమాట ఇది. ఇది 4 స్ట్రోక్ ఇంజినే. పెట్రోల్ ఇంజినే. బట్ మీరు డీజిల్‌లో కావాలంటే మన హోండా కంపెనీలో లేవు. వేరే కంపెనీకెళ్ళి తీసుకోవాల్సింది. డీజిల్ అయితే మన హోండాలో లేదు. మన హోండాలో మొత్తం పవర్ వీడర్స్ అన్ని పెట్రోల్సే. దీంతో పాటు చాలా మంది రైతులకి వాటర్ పంప్స్ ఈ సీజన్‌లో వాటర్ పంప్స్ కావాలి కాబట్టి వాటర్ పంప్స్ కూడా చాలా తక్కువకి ఇస్తున్నాను నేను. ఇప్పుడు మీరు మార్కెట్‌లో చూసుకుంటే ఎక్కడ ఇవ్వరు. అసలు అంత తక్కువకి ఇస్తాను. సో, ఎందుకు మీకు అర్థం కావట్లేదు. సో, అదనమాట. చాలా అంటే చాలా తక్కువ ఇస్తాను. 2 ఇంచెస్, 3 ఇంచెస్, 4 ఇంచెస్ వాటర్ పంప్స్ కూడా మన హోండాలో ఉన్నాయి. హోండానే కాదు వేరేవి కూడా ఉన్నాయి. బట్ అవి హోండాతో సరిగ్గా ఏమంటారు సమతుల్యతంగా పోల్చలేమనమాట. అంటే వాటర్ పంప్ వచ్చే మైలేజ్, వచ్చే మెయింటెనెన్స్ ఇది వేరు. బయట వచ్చే వాటర్ పంప్స్ ఇది వేరు. అంత తేడా ఉంటదనమాట. అదనేది మీకు నెక్స్ట్ వీడియో చేస్తాను వాటర్ పంప్ గురించి. ఒక వీడియో నేను చేయాలనుకుంటున్నాను ఎప్పటినుంచో 2 ఇంచెస్ వాటర్ పంప్. అది కూడా నేను నెక్స్ట్ ఆ వీడియో చేస్తాను. సో, రైతు సోదరులందరికీ మరొకటేంటంటే ఈఎంఐ అనేది అవకాశం ఉంది మన రైతులకి. ప్రతి ఒక్క చోట ఈఎంఐ అవకాశం ఉంది. నేను ఇప్పిస్తాను. ప్రెజెంట్ మనకి చాలా చోట్ల నుంచి ఫోన్‌లొస్తున్నాయి. ఒక 2, 3 డేస్ అవ్వచ్చు. కొంచెం నేను బిజీగా ఉండి అవ్వట్లేదు. బట్ ప్రతి ఒక్క చోట నేను మాట్లాడి ప్రతి ఒక్క చోట వాండా పవర్ వీడర్‌లు ఏవైనా ఈఎంఐలు ఇవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్క చోట కూడా మీకు నేను అవకాశం కల్పిస్తాను. సో, థాంక్ యూ. ధన్యవాదాలు. సో, మన హార్డ్ వర్క్ మనం చాలా చేస్తున్నాము. ఎవరికైనా మనం హార్డ్ వర్క్ చేస్తున్నాం నచ్చిందనిపిస్తే మనం ఫాలో చేయొచ్చు. ఇలాంటి వీడియోలు ఎన్నో ఉంటాయి. ఫ్యూచర్‌లో మంచి పవర్ వీడర్‌లు నేను తీసుకొస్తాను. పవర్ వీడర్‌లతో సహా మీకు మంచి ఆఫర్‌లు తీసుకొస్తా. మంచి ఎక్విప్‌మెంట్స్ తక్కువ రేట్‌లో నేను తీసుకురావాలనేదే నా ప్లాను. రైతులకి సపోర్ట్‌గా ఉండాలనేదే నా ధ్యేయము. అసలు డబ్బుల కోసం పని చేయట్లేదు. నేను ఎవరి దగ్గర పని చేయట్లేదు. డబ్బుల కోసం నేను చేయట్లేదు. బట్ ఏంటంటే రైతులకి తక్కువలో ఇవ్వాలనేదే నా నా గోలు. బట్ అదే చేయాలనుకుంటాను. అదే చేస్తున్నాను. థాంక్ యూ. ధన్యవాదాలు. మన హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే ఫాలో చేయండి. థాంక్ యూ.